అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడాను పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అనమాట. అంటే ఏంటంటే మనకి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాసులు భావాలు ఉన్నాయి కదా. సో ఈ 9 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూస్తాము. కానీ చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే మిగతా 8 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు. శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవ్ అయ్యారు దేంట్లోకి, మీనానికి. అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయనేమో 29th of June వృషభానికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జెమిని అంటే మిథునంలో ఉన్నారు. 22nd of June ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ మూమెంట్ కూడా మనకి 15th అవుతుంది, జూన్ 15th మిథునానికి వస్తున్నారు. అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము, బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము. వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గురు గ్రహం. ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతువులు చూసుకోవాలి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. ఇవి గ్రహస్థితులు. అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనం నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి. అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట. అంటే జపాలు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం. అంటే ఏంటి, దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము, అలాగే సత్సంబంధాలకి, అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రహం ఏమో నీచ స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహానికి వచ్చి ఉన్నారనమాట. ఈ 15 రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఇక్కడ సింహంలో. నెలన్నర అని కాదు, నెలన్నర అని చెప్పచ్చు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. జనరల్ పరిహారాలు అయితే మనం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది అనమాట. అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళహస్తిలోనే చేసుకోవాలా అని. మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి, లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి. అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఏవేవి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి ఏవేవి రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాం అన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ధనుసు రాశి వాళ్ళ గురించి. ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో 7వ ఇంట్లో ఉన్నారు. తప్పక ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉంటుంది. అలాగే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది. వీళ్ళే కాంపిటీటర్స్ కన్నా బాగా ఎక్కువ చేసి ఈ 15 రోజులు మన్నన పొందుతారు, సపోర్ట్ పొందుతారు. ఎస్పెషలీ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే గవర్నమెంట్తో పని చేయించుకోవాలనుకున్న వాళ్ళకి కానీ తప్పక బాగుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే నాలెడ్జ్ బేస్లో ఉన్న వాళ్ళు అంటే ఏంటి, మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ప్రొఫెసర్స్, లేకపోతే ఏంటంటే డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే కంపెనీ డైరెక్టర్స్, అలాగే ఏంటంటే మనకి ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరికీ బాగా లాభం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే 7th Lord 7thలోనే ఉన్నారు, అలాగే సన్ కూడా కూడానే ఉన్నారు కనుక తప్పక ఏంటంటే 9th Lord కూడానే ఉన్నారు కనుక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఏంటంటే షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అందరు సపోర్టు పొందుతారు, మన్నన కూడా పొందుతారు. అలాగే మనం చూసాము అంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే ధార్మిక కార్యక్రమాలకి వీళ్ళు విరాళాలు ఇవ్వడం కానీ, సపోర్ట్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే
సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఫోర్త్లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దలకి కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడము అండ్ ఆల్సో విందు విహారాల్లో పాల్గొనడం, అంటే ఏంటి షార్ట్ టర్మ్ ట్రావెల్ వెళ్ళడం కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం షార్ట్ టర్మ్ ట్రావెల్ వెళ్ళడం కానీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే 12th డెమో అలాగే మనం చూసాము అంటే 12th ఆడేమో మనకి 9th పడున్నారు, కేతుతో పడున్నారు. సో కొంతవరకు వీళ్ళు ఇబ్బంది పడినప్పటికీను, కొంచెం శ్రమ పడినప్పటికీను శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ పై చదువులకి బయటకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా విస్తరిస్తుంది. ఎస్పెషలీ షాపింగ్ చేసేవాళ్ళ అండ్ లేడీస్కి కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో పై చదువులకి బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఈ 15 రోజులు తప్పక లోన్స్ శాంక్షన్ అయ్యే ఛాన్సెస్, లేకపోతే వీసా రావడాలు అండ్ ఆల్సో ముందుకు సాగడాలు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. ఈ 15 రోజులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి, హ్యాపీగా గడిచిపోతుందని చెప్పాలి. అందరితోనూ సన్నిహితంగా ఉండడం, అలాగే పెద్దల బ్లెస్సింగ్స్ పొందడము అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొత్త ఇంటి నిర్మాణం చేసుకోవడం కానీ ఇల్లు కొనుక్కుందాం అనుకునే వాళ్ళందరికీ కూడాను ఈ 15 రోజులు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎప్పటికైనా సరే ఒక నాలెడ్జ్ని పంచుకుందాం అనేది చూస్తారు. సో తప్పక అలాంటి వాళ్ళందరికీ, ఎస్పెషలీ నేను ఇందాక చెప్పినట్టు ప్రొఫెసర్స్ కానీ, టీచర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ రంగంలో పై పొజిషన్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక ఇంకా మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే లోన్స్ ఎవరికైనా ఉంటే కనుక అది తీర్చే సూచనలు కూడా వీళ్ళకి బాగా కనిపిస్తున్నాయి. డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కెరియర్ మాత్రం బాగా విస్తరిస్తుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ వస్తాయి. అలాగే ఏంటంటే ప్రమోషన్ రీత్యా లేకపోతే వేరే ఉద్యోగ రీత్యా ట్రావెల్ చేయడం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. శ్రమకి తగిన ఫలితం మాత్రం తప్పక వీళ్ళకి ఎక్కువే కనిపిస్తుంది అనమాట. అండ్ పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురు కాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది. ఎవరైనా సరే మనం గురువే అంటాం, తల్లి మొదటి గురువు అంటాము. సో తప్పక ఇంట్లో మనకి నిత్యం పూజ చేసుకుంటే చాలా మంచిది. అది దక్షిణామూర్తి అవ్వచ్చు, సాయిబాబా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ కుల గురువు అవ్వచ్చు, వాళ్ళకి పూజ చేయడం మంచిది. అలాగే నిండు బ్రాహ్మణుడికి అంటే ఏంటి, బాగా చదువుకున్న బ్రాహ్మణుడికి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం మంచిది అనమాట. ఇంట్లో ఏదైనా సరే మన చెప్పినట్టు చీమలైనా సరే, బర్డ్స్ అయినా సరే వాటికి కొంచెం ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో కలర్ వేసుకోవడం మంచిది. ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్ ఆన్ థర్స్డేస్. ఇది కూడా ఈ పరిహారాలు కూడా థర్స్డే చేయడం చాలా మంచిది అనమాట. అలాగే మనం చూసాము అంటే జాతిరత్నం అంటే మనం ఎప్పటికైనా ఎల్లో సఫైర్ అనేది ఇస్తాము అనమాట. అలాగే టోపాస్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. సో వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే లేకపోతే పరిశీలించి మీకు రెమెడియల్ మెషర్స్ కావాలి అంటే కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదించవచ్చు. మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటాం, 15 రోజులకే మాట్లాడుకుంటాము. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రెడిక్షన్స్ అంటే నెల ప్రెడిక్షన్స్, 15 days 2 weeks ప్రెడిక్షన్స్, వీక్లీ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుంటాం. అది కూడా రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాము. సో రాశిని బట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడుతాము. అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకుని మనం మాట్లాడతాం అన్నమాట. కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమెడియల్ మెషర్స్ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జెమ్స్ గురించి కూడా, జాతిరత్నాల గురించి, అలాగే కలర్స్ గురించి కూడా. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము, అలాగే లగ్నం కూడా చూస్తాం, అలాగే పీరియడ్ వెంసోటరీ దశా సిస్టమ్ కూడా చూస్తాం. ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా అంటే లాంగ్ టర్మ్గా మీరు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ మీరు ఏదైనా సాధించాలనుకున్నవన్నీ కూడాను
మనం డిస్కస్ చేయడము జరుగుతుంది, సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా సంప్రదించవచ్చు. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.